ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సిబ్బంది కేటాయింపు కూడా 2021లో మోయినాబాద్ లో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు. దీనికి ఏ అనుమతి లేదు. 5 సిబ్బంది 240 మంది విద్యార్థులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తా ఉంది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 మంది సిబ్బందిని 2 వాచ్మెన్లు పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది. కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది. ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోలేదు. ఈ రోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి, సరుకుల సరఫరా జరిగింది. మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది. మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది ఈ సందర్భంగా. మరి 70% పైగా గురుకుల భవనాలు లేవు. మరి అద్దె భవనాలలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల వేయడం జరిగింది. మరి ఒక మాఫియా నడిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన ద్వారా ఈ మొత్తం ఇదేదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది. అదేవిధంగా గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు. అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే ఈయన వెంట ఉండి ఈయనకు సహాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకు వంట వాడే వాళ్ళందరూ. అయితే వీటి మీద కూడా మేము నిబంధనలు తొలగించి మళ్ళీ టెండర్ ప్రాసెస్ లో మేము సరుకులు అవి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మేము వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా మరి వెంటనే తగు చర్యలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు జరగకుండా దళారీ వ్యవస్థ లేకుండా మరి ప్రభుత్వ డబ్బులు ఏదైతే పిల్లల కోసం మనం కేటాయిస్తా ఉన్నామో అవి 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మరి గురుకుల ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మెస్ ఛార్జీలు కూడా మేము పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఈరోజు 200% పెంచినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికల మీద ఎంతో మంది మీద లెక్కలేనంత మంది మీద అత్యాచారాలు సామూహిక అత్యాచారాలు హత్యలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ మరి ఈరోజు ఒక మహిళా నాయకురాలు బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కానీ ఎన్నడూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శన చేసిన సందర్భం కానీ వాళ్ళకి ఆర్థికంగా మరి లబ్ధి చేకూర్చినటువంటి సందర్భాలు కూడా లేవు. కేసీఆర్ ఒక అమ్మాయి స్టేజ్ మీద ఆయన మీద పాట పాడితే 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. కానీ ఈ విధంగా చనిపోయినటువంటి పిల్లల విషయంలో వాళ్ళ కుటుంబాల విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కానీ అట్లీస్ట్ కలెక్టర్లను ఆదేశించి వాళ్లకు ఏదైనా సహాయం చేయమని కానీ చెప్పకపోవడం చాలా బాధాకరం. కానీ మేము ఈ అమ్మాయి విషయంలో
మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము, కానీ కుటుంబానికి అండగా ఉన్నాము మేము అనేటువంటి ఒక స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడైన సైకోరావుకు కానీ హెచ్చరిస్తా ఉన్నాను. అయ్యా, నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, నీకు అధికారం ఇప్పుడు అప్పుడే చేతికి రాదు, గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో 4 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు ఆగాలి, అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి, అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది అప్పటికి నువ్వైతావా మీ చెల్లి అవుతావా అనే పోటీ కూడా మొదలవుతుంది. కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు, అది ఆలోచించుకో. ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా, మిమ్మల్ని రెండోసారి నమ్మారు. మొదటిసారి మీరు మోసం చేసినా కూడా రెండోసారి కూడా నమ్మారు మళ్ళీ ఏదో చేస్తారని, కానీ రెండోసారికి మీ నిజ స్వరూపం తెలిసి మూడోసారి మిమ్మల్ని ఓడగొట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా మమ్మల్ని రెండోసారి గెలిపిస్తారు. మరి అప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి మేము 10 నెలలు అంటే సంవత్సరం కాకముందే ఇంత పిచ్చిలేసి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు నువ్వు గెలుస్తలేదు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడకుండా, ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకంతే దూరం. మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మొన్న మా సీఎం గారు మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి దాని మీద తన పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ తోటి ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టిస్తున్నారు. నేను ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లులు లేరా, వాళ్ళకి చెల్లెళ్ళు లేరా, వాళ్ళకి భార్యలు లేరా, వాళ్ళకి అక్కలు లేరా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీరు పైసల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఈరోజు కేటీఆర్ పైసలు ఇచ్చినంత మాత్రాన ఒక మంచి చెడు ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా యూకే నుంచి కొంతమంది, యుఎస్ నుంచి కొంతమంది ఈ విధంగా వాళ్ళు అదే పనిగా కామెంట్స్ పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా మీ భవిష్యత్తును మీరు మీ చేతులతో సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఒకటే యూట్యూబర్స్ కి చెప్తా ఉన్నాను, ఒక పరిమితి పెట్టుకొని మీరు కామెంట్స్ రాస్తే బాగుంటది.